వాట్ ఈస్ ద డేటా వ్యాలిడేషన్? ఇక్కడ డేటా వ్యాలిడేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైతే మీకు డేటా వ్యాలిడేషన్ అనేది చేయాలి అంటే మనం ఏదైనా ఒక రిస్ట్రిక్షన్ లేదా కండిషన్ అనేది పెట్టచ్చు. కండిషన్స్ అనేది అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనం అప్లికబిలిటీ అనేది చేసుకోవాలంటే వాటికి డేటా వ్యాలిడేషన్ అనేది యూజ్ చేస్తాం. ఎలాగ యూజ్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకుందామా, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తున్నాము, అది సమ్ లిమిటెడ్ పీరియడ్ అనేది ఉంది అనుకున్నాం, ఆఫర్ అనేది. సపోజ్ మనకి ఇక్కడ నాకు ఏమంటాను అంటే డేట్ అనేది ఇస్తున్నా. ఏమొస్తాను నేను? డేట్ అనేది కావాలి. అంటే ఈ డేట్లోకి నేను ఏమి ఇస్తున్నాను అంటే సపోజ్ దీపావళి ఆఫర్ కింద నేను 20 నుంచి 25th వరకు ఆఫర్ ఇవ్వాలి. ఇక్కడ నాకు డేట్ అనేది ఎవరైతే అప్లికబుల్ చేస్తారో అంటే మన ప్రోడక్ట్ని ఎవరైతే డేట్ని ఇస్తారో ఇక్కడ మనం ఏ డేట్ ఇచ్చినా యాక్చువల్గా కన్సిడర్ చేస్తుంది. ఒకసారి నేను ఇచ్చి చూస్తాను. సపోజ్ నేను 1/5/25 అని ఇస్తాను, యాక్సెప్ట్ చేస్తాను. సపోజ్ 30/10/26 అని ఇస్తాను. అంటే మీరు ఏ డేట్ ఇచ్చినా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. నేనేమనుకున్నాను, ఈ యొక్క కస్టమర్స్కి ఎవరైతే ఉన్నానో వాళ్ళకి నేను ఆఫర్ ఎప్పటి వరకు ఇవ్వాలి అంటే 20 నుంచి 25th వరకు మాత్రమే ఇవ్వాలి. 20 నుంచి 25th వరకు మాత్రమే కావాలి. మీరు ఏదైనా కండిషన్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఏ సెల్స్కి అయితే కండిషన్ ఇవ్వాలో లేదా వ్యాలిడేషన్ ఇవ్వాలో మీరు ఆ పర్టికులర్ సెల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను జస్ట్ మీకు ఎందుకంటే ఇట్లా బాక్స్ లాగా ఇచ్చాను, ఎక్కడ మీకు ఇస్తున్నాను ఏంటి అనేది తెలియడం కోసం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డేటా వ్యాలిడేషన్కి వెళ్తాను. ఓకే, ఇక్కడ డేటా వ్యాలిడేషన్లోకి వెళ్తే ఇక్కడ ఐలో ద ఎనీ వాల్యూ అని ఉంది. ఎనీ వాల్యూ మీన్స్ దట్ వుడ్ బి కన్సిడర్ ద ఎనీ వాల్యూ ఆర్ ఎనీ టెక్స్ట్, ఏదైనా మీకు అక్కడ తీసుకుంటుంది. నాకు అలాగ కాదు, నేనేమనుకుంటున్నాను, నా దీపావళి కాబట్టి నాకు దీపావళి 20th నుంచి 25th వరకే రావాలి. అంటే మీరు ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ మీరు డేట్ అని చూడండి. మనం ఏం రావాలి, ఆ కాలంలో డేట్ కావాలి. జస్ట్ చూస్ ద డేట్. ఓకే, డేట్ చూస్ చేసుకుంటానే మనకి ఇక్కడ డేటా అని చూడమ్మా, డేటా అని ఇక్కడ బిట్వీన్, నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, ఇది ఒకసారి మీనింగ్ చూస్తాం. ఇక్కడ బిట్వీన్ అంటే ఏంటంటే 2 periods మధ్యలో ఉండేదని బిట్వీన్ అంట. నెక్స్ట్ మనకి నాట్ బిట్వీన్ అంటే మనం ఇచ్చిన పీరియడ్ కాకుండా అంటే డేట్ కాకుండా వేరే డేట్ ఏదైనా ఇవ్వాలి అంటే మీకు నాట్ బిట్వీన్ అవుతుంది. అలాగే ఈక్వల్ టు అంటే ఏంటంటే ఈక్వల్ ఆఫ్ ద డేట్ అని అర్థం. అంటే మీరు ఏ డేట్ అయితే ఇస్తారో అది మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఈక్వల్ ఆఫ్ వాల్యూ లేదా ఈక్వల్ ఆఫ్ టెక్స్ట్ లేదా ఈక్వల్ ఆఫ్ డేట్ అనేది తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ డేట్ తీసుకున్నాం కాబట్టి ఈక్వల్ ఆఫ్ డేట్. ఓకే, అలాగే నాట్ ఈక్వల్ టు అంటే మనం ఏదైతే డేట్స్ ఇస్తామో ఆ బిట్వీన్ ఆ పీరియడ్ కాకుండా అదర్ దాన్ డేట్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ అంటే ఏంటి, ఇప్పుడు డేట్గా తీసుకున్నాం. గ్రేటర్ దాన్ అంటే మనం ఏ డేట్ అయితే ఇస్తామో ఆ మోర్ దాన్ డేట్ తీసుకుంటాం, ఆ తర్వాత డేట్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ లెస్ దాన్ అంటాం. లెస్ దాన్ అంటే ఏంటి అంటే బిఫోర్ ఆఫ్ ద డేట్, అంటే మనం ఏ డేట్ అయితే పర్టికులర్ ఇస్తామో ఆ బిఫోర్ డేట్ అనేది ఇస్తాం. అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటాం. ఏమంటాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ని కన్సిడర్ చేస్తుంది అండ్ మోర్ దాన్ డేట్ని కూడా కన్సిడర్ చేస్తుంది, ఈక్వల్ డేట్ని అండ్ మోర్ దాన్ డేట్. అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ ఆఫ్ డేట్ అండ్ బిలో ఆఫ్ ద డేట్ అనేది కూడా కన్సిడర్ చేస్తుంది. అంటే మనం డేట్ అనే బేసిక్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ మీకు ఈ యొక్క గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేది మీకు అక్కడ తీసుకునేటటువంటి డేటాని బట్టి అవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డేట్ తీసుకున్నాం కాబట్టి మన యొక్క డేట్ యొక్క కండిషన్ ఏంటి, బిట్వీన్ కావాలి. అంటే 20th అక్టోబర్ నుంచి 25th అక్టోబర్ వరకు మాత్రమే కావాలి. కాబట్టి జస్ట్ చూస్ ద బిట్వీన్. ఇక్కడ చూడండి స్టార్ట్ ఆఫ్ ద డేట్ అంటే మనకి ఆఫర్ అనేది ఎప్పుడు ఆఫర్ డేట్ స్టార్ట్ అవుతుంది, 20th. 20 ఇక డేట్ ఇవ్వనమ్మా 10 కదా, 10/25 2025 అని కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద డేట్, ఎండ్ ఆఫ్ ద ఆఫర్ ఏంటి 25th 10/25. జస్ట్ మీరు ఇప్పుడు ఓకే చేసేసాను. ఓకే చేశారు కదా.
ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఓకే చేస్తున్నారో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఈ పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసుకొని ఏవైతే కండిషన్ ఇచ్చారో నేను ఇప్పుడు అక్కడ ఇచ్చిన డేట్ కాకుండా వేరే డేట్ అనేది ఇస్తాను. సపోజ్ 19/10/25 ఇస్తాను. చూడండి, ఇంతకుముందు మనం ఏం చేసాము, రెస్ట్రిక్షన్ అంటే కండిషన్ ఇవ్వకముందు మీకు యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు నేను కండిషన్ ఇచ్చాను, యాక్సెప్ట్ చేస్తుందా? లేదు. ఓకేనా? ఇలా చూడండి, సపోజ్ నాకు ఇక్కడ 10 కదా, 10/25 ఎంట్రీ ఇవ్వను. సపోజ్ 21/10/25 సపోజ్ 25/10/25 మనం ఇచ్చిన 25th వరకు కదా. సపోజ్ నేను 25/10/26 అంటాను. ఇస్ ఇట్ ద కన్సిడర్ చేయదమ్మా. చూడండి, కన్సిడర్ చేయి. ఇంకా ఏదైనా టెక్స్ట్ ఏదైనా రాస్తామంటే తీసుకుంటున్నా అంటే ఓకే. ఇలాగ మనకి డేట్ అనేటువంటి ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఆ మీనింగ్ తెలిసింది కదా, ఈక్వల్ టు అంటే ఏంటి దీని మీనింగ్ కూడా. సో ఆ విధంగా మనం ఈ డేట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు మనకి డేట్ అనేది చేస్తాను, అలాగే నాకు టైం అనేది కూడా ఉంది. డేట్ అనేది ఇచ్చాను, నాకు టైం అనేది కూడా కావాలి. టైం అనేది ఎలాగా అంటే చూడండి, ఇప్పుడు నేనైతే అప్లై చేసుకోమన్నాను. నేను అప్లై చేసుకోమని చెప్పానని చెప్పి వాళ్ళు ఏ టైంలో అంటే ఆ టైంలో ఇవ్వకూడదు. ఏ టైంలో అంటే ఆ టైంలో వాళ్ళు అప్లై చేసుకోకూడదు. వాళ్ళకంటూ నేను పర్టికులర్ స్లాట్ పీరియడ్ అనేది ఆఫర్ ఇస్తాను. ఇప్పుడు మనకి తిరుమలలో టికెట్ ఓపెన్ చేసుకోవాలి, ఏంటి మీకు పర్టికులర్ టైం ఇచ్చేస్తారు. మీకు ఆ టైంలోనే స్లాట్ ఓపెన్ అవుతుంది. మీరు మళ్ళీ ఆ డేట్లో అయినా కూడా మీకు కన్సిడర్ చేయదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటాను అంటే, వీళ్ళు బుకింగ్ చేసుకోవాలంటే 10 AM నుంచి 5 PM వరకు మాత్రమే చేసుకోవాలి అనుకోండి. ఓకే, మీరు మీ చాయిస్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సెలెక్ట్ చేసుకోండి ఏ పర్టికులర్ సెల్స్ కావాలో. జస్ట్ గో టు అగైన్ డేటా, గో టు ద డేటా వ్యాలిడేషన్, జస్ట్ గో టు ద అగైన్, గో టు ద టైంకి వెళ్ళండి. టైంకి వెళ్తే మన ప్రకారం అయితే కనుక మీరు బెట్వీనే. ఓకే, మీరు ఇక్కడ బెట్వీనే. సపోజ్ మీకు ఈ మీనింగ్స్ అన్నీ కూడా నేను చెప్పాను కాబట్టి దాని ప్రకారం మీకు ఏంటి కావాలో యూజ్ చేసుకోండి. నేనేమంటాను, స్టార్ట్ ఆఫ్ ద టైం. ఇంతకుముందు స్టార్ట్ డేట్ అని అడిగింది, ఇప్పుడు మనం టైం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి టైం అనేది అడుగుతుంది. నేను ఇక్కడ ఏమంటున్నాను, 10 AM నుంచి 10 AM to 5 PM. ఇప్పుడు నేను ఈ అదర్ దాన్ టైం ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 18 not consider. Suppose I will type the 10. మీకు 12 hours 24 hours ఫార్మాట్ పెట్టాం కదా, నేను ఆటోమేటిక్గా 00 వస్తుంది. అదే 12 hours ఫార్మాట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా AM అని వచ్చేస్తుంది. ఓకేనా? లేదా మీకు సపోజ్ 5 తర్వాత పెట్టారు, అప్పుడు తీసుకోదు. సపోజ్ నేను ఇక్కడ 1 అని ఇస్తాను, 1:10 అంటే ఇప్పుడు మీకు 12 hours అంటే మీకు 13 పెట్టారు, 13:10 అనుకుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎవరైతే ప్రోడక్ట్ని మనకి ఆర్డర్ చేస్తున్నారో, సపోజ్గా మనకి ప్రోడక్ట్ ఆఫర్ చేస్తున్నటువంటి ఆర్డర్ కదా, ఆర్డర్ ఉంటుంది, ఆర్డర్ చేస్తున్నారో ఇప్పుడు వీళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా కావాలమ్మా. ఎస్ రైట్, మొబైల్ నెంబర్ కావాలి. మొబైల్ నెంబరు ఇప్పుడు మీరు నెంబర్ ఇచ్చినా లేదా టెక్స్ట్ ఇచ్చినా ఏదైనా కన్సిడర్ చేస్తుంది. మనకి మ్యాక్సిమం మొబైల్ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది, 10 డిజిట్స్ ఉంటుంది. ఇప్పుడు ఆధార్ నెంబర్ కావచ్చు లేదా మొబైల్ నెంబర్ కావచ్చు, అంటే మీకు పర్టికులర్గా ఇన్ని డిజిట్స్ అనేది ఉంటుందా అంటే ఫిక్స్డ్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, అలాగా మనకి మీరు ఫిక్స్ అనేది చేయాలి అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మొబైల్స్లోకి వస్తే మీరు నెంబర్ అనేది లిమిటెడ్ కదా, లిమిటెడ్ కాబట్టి మీరు ఇక్కడ డేటా వ్యాలిడేషన్లో లెంత్ అని ఉంటుందమ్మా. జస్ట్ క్లిక్ చేయండి, టెక్స్ట్ లెంత్ అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేస్తేనే మళ్ళీ మీకు ఇక్కడ అడుగుతుంది. అంటే మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఈ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఈక్వల్ టు అని యూజ్ చేస్తాను, అంటే 10 డిజిట్స్ కదా మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ లెంత్ ఆఫ్ ద టెక్స్ట్ అని వస్తుంది, ఎన్ని ఉండాలి, జస్ట్ 10.
ఓకే చేసేసి ఇప్పుడు నేను వేరే ఎలాగ తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా మీకు కన్సిడర్ చేయండి. ఆటోమేటిక్గా ఏదైతే 10 డిజిట్స్ ఇస్తారో మీరు ఎప్పుడైతే 10 డిజిట్స్ ఇస్తారో అప్పుడు మాత్రమే మీకు కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, ఇలాగ మనకి మొబైల్ నెంబర్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాను. అలాగే నేను వీళ్ళకి ప్రోడక్ట్ అనేది ఆఫర్ చేయాలి కదా. ఓకే, ప్రోడక్ట్ అనేది ఆఫర్ చేయాలి అంటే ఆ ప్రొడక్ట్స్ ఏంటి అనేది వాళ్ళకి డిస్ప్లే అవ్వాలి. అన్ని ప్రొడక్ట్స్ మనం ఆఫర్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ అనేది ఇవ్వాలి. ఓకే, ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలి ఏంటి? ఇక నేను ప్రతిసారి నేను ఇక్కడ టైప్ చేసుకుంటూ ఉండలేము. మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోవాలి. ఏమవ్వాలి? ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వాలి. చూద్దామా? మీరు ఇలాగ సెలెక్ట్ చేసేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ గో టు అగైన్ డేటా వ్యాలిడేషన్. జస్ట్ గో టు ద లిస్ట్కి వెళ్ళిపోండి. జస్ట్ గో టు లిస్ట్కి వెళ్తానే మీకు ఇక్కడ ఈ ఆప్షన్ ఇంకా ఉండదు. ఆటోమేటిక్గా డేటా అనేది మీకు సోర్స్ ఉండదు. ఇక్కడ సోర్స్ అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు ఈ యొక్క లిస్ట్లో మీకు ఏమేమి షో అవ్వాలి అనుకుంటారో ఆ ప్రొడక్ట్ టైప్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ టైప్ చేసేసాయండి. ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు టైప్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను అంటే సరే బుక్స్ కామా పెట్టాలమ్మా. కామా పెడితే మీకు ప్రోడక్ట్ని డివైడ్ చేస్తుంది. సపోజ్ మీరు అన్నట్టు పెన్సిల్స్, అలాగే మనకి ఎరేజర్స్, అలాగే మనకి ల్యాప్టాప్స్, ఓకే, అలాగే మనకి సార్ అనుకోండి. మీరు ఎన్నైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఇలాగా లిస్ట్ని టైప్ చేసేసుకోండి. జస్ట్ ఓకే చేసేసాయనమ్మా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైతే మీరు ఓకే చేశారో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ట్యాబ్ బటన్ వచ్చింది చూడండి, డౌన్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏ ప్రొడక్ట్స్ అయితే మనం అక్కడ లింకప్ చేసామో అవన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ యొక్క పర్సన్ లేదా ఇతను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏవైతే ప్రొడక్ట్స్ కావాలో ఆ యొక్క ప్రొడక్ట్స్ని ఇలాగా సెటప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ఇలాగా క్లియర్గా తెలిసిపోతుంది. అంటే మనం ఏ ప్రోడక్ట్ కావాలంటే తీసుకోవచ్చు. సపోజ్ నాకు ఇక్కడ బుక్సే కావాలి, 2 సార్లు ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. ఓకేనా? వాళ్ళ చాయిస్ కదా, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మేము ఇచ్చేసుకుంటాం. ఇలాగ మనకి ఈ ప్రొడక్ట్స్ని లిస్ట్ టైప్లో చూస్ చేస్తాం. మెంబర్షిప్ ఐడి ఉంటుంది కదా. సపోజ్ నేను మళ్ళీ ఆఫర్ చేసేటప్పుడు పర్టికులర్ మెంబర్స్కి మాత్రమే నేను ఆఫర్ చేయాలి. అంటే ఆ యొక్క మెంబర్స్కి మాత్రమే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు బిఫోర్గానే మెంబర్షిప్స్ ఉంటుంది. మెంబర్షిప్ ఉండడం వల్ల వాళ్ళకి ఆఫర్ చేస్తాం. అంటే దానివల్ల ఏమవుతుంది, ఇంకా న్యూ కస్టమర్స్ ఎవరైనా కూడా ముందుగానే మెంబర్షిప్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందరికీ ఆఫర్ ఇస్తే ఇంకెందుకు మెంబర్షిప్ తీసుకోరు కదా. సో అలాగా మనకి మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆఫర్ చేయాలి. అంటే మెంబర్షిప్ నెంబర్ అంటే మెంబర్షిప్ నెంబర్ వాళ్ళు ఎంటర్ చేయాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళకంటూ మనమంటూ ఒక డిఫైన్ చేసి మనమే కదా అలొకేషన్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ నేను ఈ యొక్క మెంబర్షిప్లో నేను ఏమంటాను అంటే సపోజ్ వీళ్ళకి మెంబర్షిప్స్ అనేది అలొకేషన్ నేను ఒక సీరియల్ నెంబర్ నుంచి ఇచ్చాను. అంటే మెంబర్షిప్ సీరియల్. ఓకే, మెంబర్షిప్ సీరియల్లోకి వస్తే 1001 నుంచి 10100 అంటే ఒక 100 మెంబర్స్కి ఆ యొక్క లిమిటెడ్ ఆఫర్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను ఈ లిమిటెడ్ ఆఫర్ అనేది వీళ్ళకి మాత్రమే ఇస్తున్నాం కదా. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, లిస్ట్ లాగా అయినా సెర్చ్ చేసుకోవచ్చు. లేదా మనం ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉన్నటువంటి వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ కావాలి అన్నప్పుడు ఈ పర్టికులర్ నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఈ మెంబర్షిప్లో ఎలాగ యూజ్ చేస్తాం. జస్ట్ గో టు అగైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటా వ్యాలిడేషన్. జస్ట్ గో టు వోల్ నెంబర్స్. వోల్ నెంబర్స్లోకి వెళ్ళండి. వోల్ నెంబర్స్లోకి వెళ్తానే ఇక్కడ మనకైతే బిట్వీన్ రేంజ్ ఇచ్చాం కాబట్టి మీరు ఇక్కడ బిట్వీన్ చూస్ చేసుకోండి. ప్రతి దాంట్లోనూ సేమ్ ఆప్షన్స్ వస్తాయి. మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకోవాలి.
బెట్వీన్ వచ్చేసి మెంబర్షిప్ ఎవరెవరికి ఆఫర్ చేస్తున్నాను 1001 నుంచి 10100 వరకు మాత్రమే ఆఫర్ చేస్తాను. అంటే 100 మెంబర్స్ మాత్రమే. దే ఆర్ ద సెలెక్టెడ్ మెంబర్స్. జస్ట్ ఓకే చేసేసి నౌ ఐ విల్ గివ్ ఇట్ టు ద సమ్ రాంగ్ నెంబర్, నాట్ కన్సిడర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను 1001 సపోజ్ 100050 యాక్సెప్టెడ్ అప్ టు 100 వరకు నీకు యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు నేనేమంటాను అంటే ఇక్కడ వరకు అయితే మనకి క్లియర్గా ఉంది. సపోజ్ నేను ఇక్కడ ఈ టైమింగ్ ఇచ్చాను, మొబైల్ నెంబర్ ఇచ్చాను, ప్రొడక్ట్స్ ఇచ్చాను. ప్రొడక్ట్స్లోకి వస్తే నాకు లిస్ట్ షో అవుతుంది. ఇక్కడ మెంబర్షిప్లోకి వస్తే నాకు ఇక్కడ మాత్రం నేను నోట్ చేసుకున్నాను కాబట్టి నాకు పర్టికులర్గా తెలుసు. కానీ కస్టమర్స్కి తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు నేను నా మెంబర్షిప్ నెంబర్ అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత అక్కడ ఏదో నాకు ఇక్కడ సమ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? దిస్ వాల్యూ డజంట్ మ్యాచ్ ద డేటా వ్యాలిడేషన్ రిస్ట్రిక్షన్స్ డిఫైన్డ్ ఫర్ దిస్ సెల్ అని అడుగుతుంది. ఏంటి? ఈ యొక్క పర్టికులర్ సెల్స్కి మీకు అంటూ రిస్ట్రిక్షన్ చేశారు. అంటే మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. మనం ఏం చేసాము రిస్ట్రిక్షన్? మనకైతే తెలుసు, మనం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కస్టమర్స్ తెలుస్తుందా? తెలియదు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు షో అయ్యేలాగా చూపించవచ్చు. ఓకే, జస్ట్ గో టు సెలెక్షన్ అగైన్, గో టు ద డేటా వ్యాలిడేషన్. ఇక్కడ ఎర్రర్ అలర్ట్ అని చూడండి. ఎర్రర్ అలర్ట్ ఇక్కడ మీకు స్టాప్ స్టైల్ అంటే స్టాప్, వార్నింగ్, ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా చూస్ చేసుకోండి, డిపెండ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, నేను ఇక్కడ స్టాప్ అని ఇస్తాను లేదా వార్నింగ్ అని ఇస్తాను. వార్నింగ్ అని ఇస్తే ఇలాగ సింబల్ వస్తుంది. సపోజ్ మీకు ఇన్ఫర్మేషన్ అని ఇస్తే ఇలాంటి సింబల్ వస్తుంది. స్టాప్ అంటే మీకు స్టాప్ అనే సింబల్ వస్తుంది ఇలా. ఓకే, డిపెండ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అంటే మనం వాళ్ళని స్టాప్ అంటే మళ్ళీ బాగుండదు, సో ఇన్ఫర్మేషన్ అన్నాను కొంచెం పొలైట్గా ఇచ్చేస్తాను. ఇక ఇన్ఫర్మేషన్లోకి వస్తే ఎవరు ఎలిజిబుల్? ఇక నేను టైటిల్ అని ఇస్తాను, ఎలిజిబుల్ మెంబర్స్ అని ఇస్తాను. ఎలిజిబుల్ మెంబర్స్. ఇక్కడ ఎలిజిబుల్ మెంబర్స్ ఎర్రర్ మెసేజ్ అంటే మనం ఇచ్చిన తర్వాత అది వాళ్ళకి ఏమేమి డిస్ప్లే అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఎలిజిబుల్ మెంబర్స్ బిట్వీన్, నేను BW అని ఇస్తాను, బిట్వీన్ 10001 to 10050 ఓన్లీ. ఓకే, జస్ట్ ఓకే చేసేసానమ్మా. Now I will type the wrong number. Okay, చూడండమ్మా, eligible members between the 10001 to 10050 ఓన్లీ ఇలాగ మనకి మెసేజ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇలాగైతే ఓకే ఎంటర్ చేసేసిన తర్వాత నాకు వస్తుంది ఐ వాంట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ వెన్ ఎవర్ ఐ విల్ టైప్ ఎంటర్ ద డేటా. నేను ఎప్పుడైతే డేటాని ఎంటర్ చేస్తానో బిఫోర్గానే నాకు అలర్ట్ అనేది రావాలి. ఓకేనా, బిఫోర్గానే అలర్ట్ అనేది రావాలి. ఒకసారి చూద్దామా, బిఫోర్గా మీకు అలర్ట్ అనేది కావాలి అంటే జస్ట్ మనం ఇదే నెంబర్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ అంటే మనం దీనికి ఆల్రెడీ ఇచ్చేస్తాం, మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను సపోజ్ డేట్కి ఇస్తాను. డేట్లో మనకి ఏ పీరియడ్ వరకు ఆఫర్ ఉంది అని చెప్పాం కదా. బిఫోర్గానే వాళ్ళు ఎవరైతే ఆ పీరియడ్ అక్కడికి వెళ్తేనే పర్టికులర్గా వాళ్ళకి షో అవ్వలేదు. నేను ఏమనుకున్నాం, మనం ఇచ్చినటువంటి 20th అక్టోబర్ నుంచి 25th అక్టోబర్ వరకు మాత్రమే. ఓకే, జస్ట్ గో టు అగైన్ డేటా వ్యాలిడేషన్, జస్ట్ చూస్ ద ఇన్పుట్ మెసేజ్. ఇక్కడ మనం ఇన్పుట్ మెసేజ్లో ఏమంటానంటే ఆఫర్ పీరియడ్ అని ఇస్తాను లేదా ఆఫర్ పీరియడ్. ఆ పీరియడ్ ఏంటి, అది టైటిల్. ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ అని పెట్టచ్చు. ఆఫర్ పీరియడ్ సపోజ్ 20th అక్టోబర్ 2025 to 25th అక్టోబర్ 2025. జస్ట్ ఓకే చేయండి అమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఎప్పుడైతే ఆఫర్ ఇచ్చానో నేను ఆ పర్టికులర్ కాలంకి వెళ్తానే ఆటోమేటిక్గా ఆఫర్ పీరియడ్ అనేది షో అవుతుందా, ఇక్కడ మెసేజ్ వచ్చేసిందా. ఇలాగ మనకి
ఈ యొక్క ఇన్పుట్ మెసేజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ద డేటా వ్యాలిడేషన్.